ఇంతకింది నర్సిగాడు మందులు కొట్టడానికి అత్త పోసావా అన్నాడు. ఇంక అత్తలేడు. 11 వరకు అత్త ఉండు జర బాధ్య నా దగ్గర పైసలు ఉద్దరి అన్నాడు. 11 దాటిపోయింది. ఇంక అత్తలేడు. అదే వంటల వేరు కాదు. చందు చందు నర్సిగాడు అత్తనన్నాడు మందులకు. నువ్వుంటేనే ఉద్దర తీసుకుంటా పోసావా మీ చందుగాడు ఇయ్యనని అన్నాడు. మరి నేను ఉండలేకపోయినా వచ్చినప్పుడు అయితే ఉద్దరి పాత బాకి ఎంత ఉన్నదో అవన్నీ రాసి పెట్టు సిట్టిలా. ఈ మల్లిగా బాడకావైతే ఆ రోజు తీసుకుపోయిందంటే వరకు జాడలేదు పత్తలేవు. మళ్ళీ నాట్ల సీజన్ అప్పుడు వస్తాడు. ఇక మొండు కొడుకులకి ఏ బుద్ధి కాదు కానీ ఏమవుతుంది ఇక ఊళ్ళో లెక్క కదా అన్నట్టు ఇచ్చుడు అవుతుంది. కానీ అగు ఈ పిల్లిగడ్డ పడుకో మళ్ళీ వచ్చిందా? ఇది వరకే పోయినసారి లెక్క కింది మీద చేసి బుధరకిచ్చి 5,000 ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చింది పిల్లిగడ్డ పడుకో. అబ్బా పోసాక మందులు ఇస్తుందో ఏదో చూస్తా అంటే ఏటో సీరియస్ గా కనబడుతుంది ముఖం. అయినా ఇవ్వకపోతే పోయినసారి లెక్క 5,000 మనం ఎందుకు ఇస్తాం? ఖచ్చితంగా బూట్లు వేసి బుధరకిచ్చో ఖచ్చితంగా తీసుకోపోతా. పోసాక ఓ పోసాక పోసాక ఓ పోసాక మంచిగున్నావా? తింటానావా? టైంకు ఆరోగ్యం మంచిగా ఉంటుందా? మంచిగానే ఉన్నది కానీ నువ్వు వచ్చిన సంగతి ఏందో చెప్పు. ఆరోగ్యానికి ఏమైందిరా? మంచిగుంటే పట్టుకునే కదా ఈ షాప్ కాడికి వచ్చి షాప్ నడిపిస్తాను. లేకపోతే నడింత పడుకోపోదునా? ఊరికే షాప్ అనేది షాప్ ఇయ్యాలి కాకపోతే రేపు చూసుకోవచ్చు. ఎండలు బాగా కొడతాయి. కడుపు కింద చల్లదాగు చల్లగా ఉంటది. మరి గిట్ల వచ్చినవేంద్రా? నీ ముచ్చట గమ్మతో ఉన్నదే. వీడికి ఎందుకు వస్తారే? పిండి బత్తాలకు. మరి నేను ఎందుకు వచ్చిన? నేను కూడా అందుకే వచ్చిన. ఈ పద్ధతి మంచిగానే ఉంది. ఎవరో పాత బకాయిలు ఇచ్చిన వారా? అవి కొంచెమైనా ముట్టలే మళ్ళీ వచ్చినవి. ఏ ముఖం పెట్టుకొని వచ్చినవురా? ఆ రోజు కొంచెమైనా బట్టి ఇటు ముఖాన జాడలేవు పత్తలేవు. ఫోన్ చేస్తేనే 6 నేను నీకు ఇయ్యాలని ఇంటి చుట్టూ కుక్క లెక్క తిరగల్లా. ఇక ఎవరు తీసుకోవద్దు ఇటుకెళ్ళి. గిదానారా నీ పద్ధతి? అయ్యో గట్లెందుకంటేనే పోసక్క. మనోళ్ళు మనకు సాయం చేయకపోతే మంది చేస్తారే. ఈ మాటలకి ఏం తక్కువ లేదు కానీ గిట్ట మాట్లాడినట్టు పైసలు వేసి ఆట కదా ఎందుకురా? మరి ఈసారి ఇత్తది ఇద్దాం. వీడికి 10 సార్లు అన్నావు ఇత్తతి అని. అరే నేనన్నా ఊరు ఇడిచిపెట్టి పోతానా? తెంకపోతాననే నీకు ఇవ్వపోతే నాకు ఎడికెళ్ళి వస్తాయిరా? నేను బిజినెస్ చేయనాయే. మళ్ళీ రావద్దా కొత్త స్టాకు? ఎడికెళ్ళి తేవాలి? ఈ వడ్లు అమ్మిన తర్వాత మాదించుతుంది కళ్ళ మీద పైసలు. అబ్బో నిన్నెవరు నమ్ముతారా? పోయినసారి గిట్నే బుదరకిచ్చి కొంచెమేనావు. కళ్ళాలు వేసినాక ఇస్తానన్నావు. కళ్ళ కాడికి వెళ్ళి అట్ను చట్ట జారగొట్టుకున్నావు లారీలలో బత్తాలు. మళ్ళీ దొరికితే పట్టుకో. ఈసారి అయితే ఒక్క బత్త కూడా ఇయ్యరా నేను. నువ్వేమన్నా అనుకో. అంతలో చుట్టమైతే ఇంటికాడ వచ్చి 4 రోజులు బుక్కడంత బోధింపోగాని. అబ్బా పోసక్క నువ్వే గిట్లా అంటే ఎట్లా చెప్పే? మీ తమ్ముడు అయితే గిట్లే అంటావే. మొన్న పండుగ కూరలు బట్టలు సుధా ఉండలేదే. కొత్త గండమైతుంది అక్క. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లనే అక్క. గవి పిండి బత్తాలు ఇస్తే ఈ కళ్ళ మీద పైసలు చూపిస్తున్నాయి. నీ అంత మంచిది మన లెవెల్ అనుకున్నా కానీ నువ్వే గిట్లా అంటే ఎట్లనే? సరే పారా నీకు ఎన్ని బత్తాలు కావాలో తీసుకుంది. అవునే అక్క ఇది లేతులేదు అక్క. చందన విలువరాదు. చందన్ ఏడున్నాడు? రాడు బోధిన పోతాడు. ఇప్పుడు రాడాడు. మరి ఎట్లనే నువ్వు జనంత పట్టరాదే? రోడ్డు చంప పడుకో. నేను పట్టాను నీకు. పాపాన్ని బాధ పట్టిస్తే ఇంటికి పోయి ఇడిచేసుకుంటాడు. నీయాసం ఉంటుంది. ఏ ఊపోయా నీకు అంత సాత్రాలు కానీ మరి లేతలేదు కానీ. లేకుంటే మాటలు మాట్లాడినట్టు మంది అప్పుడు వచ్చినప్పుడు ఊళ్ళో పని దగ్గకపోయినట్టు ఎత్తావు కదా. ఇంట్లోకి తాళలేసి గంట ఉపయోగిస్తావా? తలకాయ గింట ఉపయోగించవా? ఎవరిని పిలుచుకొచ్చుకోపో. ఏమో నాకు నలిగి పెట్టినట్టు చెప్తాను. అక్కో నేను ఇంటి దాకా పోయి తమ్ముడు వేసుకొని వస్తా. ఆ బత్త పడే నాకు ఒక్కడికి లేస్తనే లేదు. పోతే పని రాపో. పోకు నువ్వు అనిడు. ఇప్పుడే ఆకలికేమో బార్కో షీప్ రోడ్డు చంపుతా. ఇప్పుడే ఆకలికేం చావంటావేంద్రా?
ఇవరి దాకా ఎండాకాలం బాగా ఎండలు కొడితేనే నిలబడతావు అక్క తినవన్నావు ఇక బత్తాలు ఇచ్చిన వారు ఎండకేం చావవు ఇప్పుడే పోకంటానవా లంగనొట్ట మన్ను ఏమే నేను పొలానికి పిండి బత్తాలు వెళ్ళా నీ కథ గమ్మతే ఉన్నది ఎవరికైతే నీకేది చెప్తానే మనకే తల్లెత్తా పిండి బత్తాలు పిండి బత్తాలు ఇక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఫర్టిలైజర్లు ఉన్నాయి ఆ నుంచి అటే కొంటే తల్లెత్తా సరే పోతే పోతే కానీ ఇక దుకాణంలోకి బట్టల సబ్బును సర్ఫ్ ప్యాకెట్ తెచ్చిచ్చుకో ఏంది బట్టల సబ్బు తెచ్చిపోవన్నా నీలాంటిదేనే ఊరికి పెట్టడానికి ఇడిచిపెట్టి ఎరగొట్టడానికి వచ్చిందట సతి లేకపోతే ఏందే నేను ఇక పనికోవాలంటే నాకు సరుకు తెచ్చిపోని చెప్పబడుతుంది తెచ్చగా అయ్యో తెచ్చిద్దేమని అరిగిపోతావా కరిగిపోతావా కరిగిపోడు కాదే నీకు ఎవరికైనా మోయిస్టోకి వెళ్తుంది కామెవ్వరు నేను పోవాలి బత్తాలు తీసుకోవాలి అవి వంటవాలి కలుపుకోవాలి చల్లాలి ఇవన్నీ చేసేసరికి నాకు యాళ్ళు అవుతుంది నేనేదైనా చెప్పేసరికి నీకు యాలవుతుంది పొద్దు పోతుంది అన్నీ అవుతాయి నీతో నాకు గిదే కోసకున్నదే ఏ నువ్వు తెచ్చుకోవాలని చేసుకో నాకైతే తినేది నేను పోతాను అయ్యో ఆగు ఆగు ఆ దుకాణం కాడ దించుకో నేను కూడా వస్తా నీతోటి సరే రానా చెప్పరా ఆగు చెప్పులేసుకున్నాను అత్త నువ్వు చెప్పలేదు చెప్పరా ఈ పిసలో ఒకప్పుడు ఆగమంటే ఒకటే ఊరుకుడు ఉడుతున్నాడు వర్షందు గీ గంగారం పొక్కట్రాజు గాడు నాకే తీసుకుపోయిన పైసలు 15,000 అయినాయి మందులకు వీటికి 8,000 కట్టింది ఇంకా ఇంత రావాలి అని చెంది గారికి చెప్పు రాస్తాడని అవి రాసినావా మరి ఇందులో తక్కువ రాసినట్టు చూపిస్తుంది 5,000 4,000 ఎంతనో రాసినావు కదా నిరుడే అయ్యాలి ఆడు మండు కూడా కొడుకోడానికి ఇయ్యకు రాన్న వాళ్ళు ఎందుకు వచ్చినవరో మందులో వచ్చవతి మందులు మళ్ళీ ఎందుకు వచ్చినా ఇంకా రాచేటోడు రాక పెందని పట్టుకొని వచ్చిన మరి అయ్యో పెళ్ళంటే తీసుకురావద్దని మన రాజ్యాంగంలో రాసిందా నీకు గీ మాత్రం దానికి రాజ్యాంగం దాకా ఎందుకే ఎప్పుడు రావు కదా అందుకే ఇప్పుడు ఎందుకు వచ్చినావని అడుగుతాను నన్ను చూడు మొగడా నిన్నటోళ్ళు ఉన్నానా అని మొగని తోక పట్టుకొని వచ్చినావా ఇంకా ఆ పాట దానికి నేను దుకాణంలో పోదామని వచ్చిన బొమ్మలో నిల్చున్నావు అడగవా అరే అడుగుతాగారా అదే ఇద్దరం మాట్లాడేందుకు నువ్వు మాట్లాడుతున్నావు కదా అని ఆగిన నేను వారిని అడిగా ఈ వారకే 15,000 రూపాయలు ఇచ్చేది ఉన్నది నువ్వు మళ్ళీ ఎట్లా వెళ్ళరు నేను నీకు ఆ పైసలు ఈ పైసలు అన్ని ఇచ్చుకొంచావు అవి ఇవి అచ్చపసలు ఎత్తగా ఇప్పుడు అయితే రాదు అట్లయితే నేను ఇక రా నువ్వు మొన్న గట్లనే తీసుకుపోయావు ఈ వారకు ఇటు మకారం కూడా తగ్గు చూడలేదు అయిందా మంచిగా సిగ్గు లేకుండా నిలబడుతున్నావా చూసినావా ఓ మావని బాగా ఎగురుతావు కదా ఇవాళ మనకే మందు బత్తాలి ఎగపాయి ఏ ఆగరాదే నీ లొల్లి పాడుగాను అది ఎందుకు వెళ్ళేదో దేనికి వెళ్ళేదో నీకు ఎరికేనా ఇక గిందికే నాతో రాకే ఆడికానన్నా నేను సాపు కానీ అత్తా అని ఆడికి వచ్చి లేనితోటి లొల్లి సంపాదిస్తావు ఇప్పుడు నేనే రోజు పెట్టించినట్టుందా నా మీదకి ఎగిరినట్టు అక్కడ ఎందుకో ఎగురవు మరి 4 గంటల నుంచి పొలం ఇస్తా అన్నది ఇచ్చిందా ఇప్పటి వరకన్నా ఓ బాగా మాట్లాడుతున్నావు ఓ నా హాస్పిటల్కి అయినప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది ఆమె చూస్తూనే ఉంది పోయి అడుగుతా అని ఎందుకు పోతలేవు మరి అడుగుతారంటే అడిగేదాకా చూడవానే ఇప్పుడు నువ్వు అనగానే పోయాడు కదా పుట్ట ఒకసారి అడిగితే కదా తెలుస్తుంది ఏదంటే ఎప్పుడు ఈ లొల్లి ఎప్పుడు అడిగితే లొల్లి కావాలా ఇంత దౌడం కావాలా పెద్ద ఊర ఖర్చులల్లా ఒకసారి ఇంట్లో కూడా రారా అత్తలు ఏం చేయాలి ఇంట్లో పెట్టుకుంటాను అక్కడికి వచ్చి పైసలు అడుగుతుంది నేను కాదన్న వల్ల మీకెంతో మొక్కమంతా మార్చుకొని నేను మాట్లాడబట్టి బిజినెసే తమ్ముడే నాకు అవన్నీ తెలియదు అక్కడ పైసలు ఈడేది ఈ పైసలు ఆడిపోయాను ఇక పట్టు నీకన్నా ఎక్కువ ఎవరు నాకు చెప్పు ఆ పైసలు తీసుకున్నాం అనుకో మంచిగా ఉంటది ఆ పైసలు ఆమెకి ఇచ్చాయి ఈసారి పంట వండలేదు అనుకుందాం లేకపోతే ఎవరైనా కాలు మొక్కన తీసుకుందాం ఇచ్చాయి ఏందయ్యా బాగా మాట్లాడతాను ఊకున్న కొద్ది ఎందుకు వేస్తే ఆడేమన్నా పరాయడా నేను చేసేదంత ఎవరికి సంపాదన ఇంకెవడన్నా ఉన్నాడా ఇరుగాక అప్పను చూస్తాను లావు మాట్లాడతాను ఇంతో ఏమో చెప్తాను మేము పొద్దున మందు బత్తాలకు వచ్చినప్పుడు ఇచ్చినావు మరి మాకు మందు బత్తాలు ఎందుకు ఇస్తానే 20,000 లాస్ట్ పెట్టినావు
నీ కొడుకే కదా మరి అప్పుడు ఇలా ఇప్పుడు వచ్చేందుకు ఇస్తాను ఏ ఉర్రకనే రాత్తనే ఇత్తా అక్కడిది అక్కడనే ఇక్కడిది ఇక్కడనే సంసారం ఆడ తెచ్చి రుద్దాలా ఓ అవ్వ అవ్వని బాగా సపోర్ట్ చేస్తాను పెళ్ళం అత్తా నీకు ఓ ఇప్పుడు పిలిచి పైసలు ఇస్తుంది అప్పుడు ఇద్దరం కలిసి పోయినప్పుడు మరి ఎందుకు ఇవ్వలే 10 మంది ఇజ్జత్ అయితే తీసింది కదా నువ్వు ఎట్లా తీసుకుంటానో పైసలు సిగ్గు అనిపిస్తలేదా నీకు కొంచెమన్నా నల్ల ముఖం వేసుకొని చూస్తున్నావు ఇంకా ఏందయ్యో బాగా మాట్లాడతాను ఊకున్న కొద్ది నెలవొక పొడ సిగ్గులేదు మానవలేదు అంటాడు అరే మంది నడుపుకుంటాడా పరాయి నడుపుకుంటాడా బుచ్చ పడుకుంటాండే నా కొడుకు కాదా తల్లిని కాదా నీ అద్దా నన్ను అనుకుంటానికి కూడా ఆయనకి సిగ్గుంటా బాగా మాట్లాడతాను ఊకున్న కొద్ది నువ్వు సోడు తెచ్చిందానివా తవ్వడి తెచ్చిందానివా ఇంటకు నీ అమ్మగారింటి కాడికి వెళ్ళి గడ్డ తెస్తాడు కూర్చుని తింటాడా సోడు తెచ్చినావు తవ్వడి తెచ్చినా అంటున్నావు చేసుకున్నప్పుడు తెలియదా నీకు గుర్తొచ్చినప్పుడు అలా ఇదే మాట ఎత్తేస్తాను ఏం ఇంకొకసారి అన్నావు అనుకో మర్యాద ఉండదు నేను చెప్తున్నా యాక్షన్ అవని లొల్లి పాలని లొల్లితో సాట కదా నాకు అవ ఎన్ని పైసలు నువ్వు తీసుకో మంది అల్లకుండా మంచిదే అర్థం ఎన్ని ఎకరాలకు వెళ్తాను 3 ఎకరాలు ఆమెనే తీసుకుంది 1 ఎకరమే కదా మనకి ఇచ్చింది ఆయనతో 1 ఎకరం ఎందుకు ఇచ్చినట్టు ఇచ్చాయి అక్క తింటున్నాం మనం ఏమన్నా అందుకే పైసలు తిరిగిస్తాను నీ లొల్లితో సాట కాక ఇస్తాను నీకు సిగ్గు లేదు ఎందుకు తీసుకున్నావు ఇచ్చాయి ఫస్ట్ ఏమో సిగ్గులేదు మాట్లాడంటే వేంద్ర సిగ్గులేదురా నీకు కదేవతో చెప్తా ఇంటాను నువ్వు మళ్ళీ జేబులో ఎందుకు కట్టుకుంటున్నావు ఇచ్చాయి నీ లాగం దొబ్బేది కట్టి తయారైతాందిరా అన్ని పాయిదర మాటలు నువ్వు ఇచ్చాయి ఫస్ట్ నేను చెప్తున్నా తీసుకున్నాను మంచిగా ఉంటది ఏంటో నీదేమో బాగా మాట్లాడతాను సిగ్గులేదు రాడా తీసుకో ఒక పెద్ద మాట పట్టుకొని పైసలు నాకు అవని నీ ఇద్దరు ఉండనే ఇంట్లోనే ఉండనే నీ ఇంట్లోనే ఉండ నీ ఎవరు లేకపోతే తీసుకోమంటే నువ్వు అర్థం 3 ఎకరాలు ఆమె వేసుకుంటాను కదా 1 ఎకరం మనకి ఇచ్చింది ఏదో దిగిచ్చిన ఆ ఎకరం కూడా దుడ్డి పచ్చవడ కొట్టలేదు కదనే నీకు కూడా ఇంత మొత్తం మీరు కొట్టవు మీ అమ్మ పైసలు ఇచ్చిందని పోతాను గట్లనా నువ్వైతే ఇంటికి రాపో నీ సంగతి చెప్తా ఏమైనా సంపత్తి పైసలు తెచ్చింతనే అక్క అంటే కోసం వాయించుని థియేటర్ మాటలు తీర్థం పోతా నువ్వు గుండె నేను సల్లి అన్నట్టు కళ్ళాలు చేసి నెల 15 రోజులు అవుతాను ఇంకెప్పుడు ఇస్తావు పైసలు ఇంటికి వచ్చినట్లువా ఎందుకు పైసలు ఎక్కడి పైసలు కళ్ళ మీద తీసుకుపోయారు ఎవరికి ఇచ్చారు వాళ్ళే పంచుకున్నారు ఇంటికి 1 రూపాయి పట్టుకున్నాను నేను నా పిల్లలు ఇంట్లో తిరుగుతుంది పైసలు ఎదుగుంటా కూడా కానీ అంటే నేనే వరుతున్నా నా బాడక నేనే వరుతున్నా రా మరి ఉన్నది కాదు ఇప్పుడు పోరగాళ్ళకు తిండికి లేదన్నావు గోస అవుతుంది అన్నావు ఏదో పాపం అని నీ పెద్ద ముఖం చూసి ఇస్తే నువ్వు గిట్లా నన్ను వరుతానమంటావా చీపురాడు చంపితే పాడుకొని నీ లంగ దినాలు కాను రేపు పైసలు నువ్వు లంగ మాట మాట్లాడకుంటుండవు రేపు ఏది నీ పెద్ద ఎట్లా నువ్వు చీపురు వాటి కొడతావే నన్ను కొట్టకుండా చీపురు వాటి చూసుకుందా నువ్వు చీపురు వాటి కొట్టాలే నేను పైసలు ఇవ్వాలి నీకు ఏడు పిలిపిస్తావు వెళ్ళిపో సర్కసోడు ఆడినట్టే వాడుతున్నారు నీ అసంటోళ్ళని ఇంత మందిని చూసి పైసలు ఎట్లా మీద అసలు చేయాలి అట్లా ఏ పోయే నువ్వు ఎక్కడ పిలిపిస్తావు వెళ్ళిపో నువ్వు నన్ను చీపురు వాటి ఎట్లా కొడతా అన్నావా అనిపించాలా నువ్వు కొట్టాలా నేను పైసలు నీకు ఇవ్వాలి చూస్తా చెప్పుకోపో లేవు పైసలు లేవు లేవు కొట్టుడు అయ్యింది నువ్వేమన్నావు నీ బాధ్యత పోసావా నీ కడతల్లో ఉండా ఊళ్ళో నువ్వే మంచిదాన్ని నీ కాళ్ళ కిందకి వెళ్ళి నీ ఉంటా అంటే కాదురా పైసారా నేను కట్టలే నేను కాళ్ళ కిందకి వెళ్తాను అల్లే నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోసే నువ్వు పైసలు నాకు లేవు లేవు ఎవ్వరా చెప్పుకుంటే చెప్పుకోపో ఏడికి పిలిపిస్తావు పిలిపిపో నేను అత్తపో పో చీపురు పట్టే తప్పుతా నువ్వు కొట్టిన వల్ల నేను పైసలు ఇస్తా కొట్టిన వల్ల ఇస్తా నువ్వు నన్ను చీపురు పట్టి ఎట్లా కొడతానో నేను కూడా చెప్తా పో ఊళ్ళో ఎవరికి వేయలేదు అనే ఉద్దేరా వాళ్ళందరూ పైసలు తీసుకొచ్చి ఇప్పుడే ఇచ్చిర్రా ఇచ్చినట్టు బాగా ఎగురుతాను వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇస్తా పో వాళ్ళకు నీకు పొత్తారా పోతే వాళ్ళకు నీకు పొత్తా పోతే వాళ్ళతో నీకు సంబంధం రా అరే ఉందే సంబంధం నువ్వు ఇవాళ ఎట్లా చదివినావు నా ఇంటికి వచ్చి చీపురు పట్టి కొడతాను ఎందుకన్నావు ఇంటికి వచ్చాకుండా మరి బాధ దొరికించుకున్నాడు కదా అంటే ఎట్లా అడుగుతావే నేను నీ షాప్కి రానా నీ ఇంటికి రానా పైసలు అని నీకు ఏరన్నా ఏమన్నా ఏ పెడతా అని చెప్పినా నీకు ఎందుకురా సర్కసోడు అన్నట్టు ఆడుతాను గిసంటి వేసాలు ఎత్తనే ఎవరి చేతులు పూడ పెట్టాడు ఎండిపోయిన బాడకవా నేను ముందే అయ్యానంటే నా బిడ్డలకు బట్టలు లేవు నా పెద్దకి జ్వరం వచ్చింది నిన్ను ఎత్తుకపోతారు నీకు అత్తరత్తాను మాట్లాడు పోసి బాడక పోసంటే గోసులు ఎవరిదంతా నేను వచ్చామని దొంగ బాడకవు నువ్వు గిసోంటి మాటలు మాట్లాడుతుంది పైసలు ఎట్లా నేను చూస్తా ఇంకెవరా నీ వాళ్ళు ఎట్లా ఇస్తారో నేను కూడా చూస్తా పో
పోరా పిలిపించింది వాళ్ళందరి కాళ్ళు మొక్కి దానికి పైసలు ఇవ్వకురా నాలుగు కూడా ఇవ్వకుండా చెప్పు వాళ్ళందరి కాళ్ళు ఇవ్వకుండా ఏ పోదు అడుగు నువ్వు నన్ను ఎట్లా అంటవే నువ్వు తురుము కాదు వారా తురుము కాదు వారా ఎవడు పూటని మనిషి మంచిగా మాట్లాడు పోసి పోసి అంటే ఇన్న పోసిపోతాను నువ్వు సీపురు పట్టాలా నన్ను కొట్టాలా నీకు పైసలు ఇవ్వాలి నీకు ఎవరు ఇవ్వాలి వాళ్ళు ఎవరు ఎట్లిస్తారో నేను చూస్తాపో దిక్కు వల్ల వాడుకోవు దేశం వల్ల వాడుకోవు దొంగ వాడుకోవు రాజ్యాలు ముంచే వాడుకోవు కోతి ఆడినట్టు ఆడుతాండి నా ఆటలో నేను ఇస్తాను అక్కడ కాను నువ్వు ఎంతగానే కొడతావు ఎరుపో సీపురు పట్టి ఎట్లా కొడతావో అది పైసలు ఎట్లా వస్తాయో ఎవరు ఇస్తాడో నేను చూస్తాపో చెప్తాపో నీ సంగతి నువ్వు ఉమ్మాలనే చూడాలపో ఆహా ఇంటి మీదకి వచ్చింది దీనికి ఇవ్వాలట పైసలు అబ్బాలో అరే ఎన్నిసార్లు చెప్పాలా నీకు బంగులు ఎక్కకు మరి నువ్వు బంగులు ఎక్కను ఏమైందో ఏమో ఎప్పుడెడతావు అరే పానాల డబ్బా దొరుకుతలేదు ఇంకా బండి నట్టుపోయింది ఎక్కిద్దామంటే 12 నెంబర్ పాన కావాలంటే అస్సలు దొరుకుతలేదు పానాల సంచి ఏడో పెట్టిన అర్థం అవుతలేదు బండి ఏమో నిన్న నుంచి గర్ర గర్ర అని సౌండ్ వస్తాను నాకే ఏమైందిరా ఏమైంది వరయ్యా కొన్ని బాధ్యత ఏమైంది వరేసు ఈ బాధ్యత ఏమైందిరా ఏమైందిరా నీకు అన్నం పెడతారా లేరా కొన్ని మంత్రులు లేకపోయి నీ బాంచరు నరేసు లేరా నీ బాంచండ్రా లేరా 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 కొన్ని మంత్రులు మంచమంటే ఏంటంటే లేరా బాంచరు నువ్వు ఎన్నోసార్లు చెప్పినరా మంచం పోయి కొన్ని నాకు బాధ్యత కొన్ని నాకు రాని దండం పెడతారా నీకు ఆలోచన ఏం చేయాలి పోస పాడుగాను అయ్యో నీకు తెలియదు ఏం లేదు చూసుకుంటుంటే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ తీసుకుపోవాలి ఆయనకు చిన్నప్పటి నుంచి హార్ట్లో హోటల్ అమ్మా ఆయనకు అర్జెంటుగా హాస్పిటల్ తీసుకుపోవాలి లేట్ చేయదు మీ అత్తమ్మ చెప్పలే కావచ్చు రోజు మీకు సరే తీసుకోపోవాలి బాధపడకే నీళ్ళుగా అంకి చిన్నప్పుడు గుండెకు రంధ్రం పడ్డదంటే ఆనాడే దవాఖాన తీసుకుపోతే ఇప్పుడు చిన్న ఏజీ పెద్ద పెరిగినాక 30 ఏళ్ళోడు అయినాక చెయ్యిరమ్మా తట్టుకోరన్నాడు ఇక ₹1 జమ చేసి అక్కలో మొక్కలో ఆ 3 ఎకరాలు నేనే కైకిలో గంపడ చేసి ఆ పైసలన్నీ జమ చేసిన అది మీకు ఇస్తే ఏడ తింటాయి ఖర్చు పెట్టుకుంటారోనని భయం భక్తి లేకుండా పోతుందని ఆ 3 ఎకరాలు నేనే చేసుకుంటా ఆడదికి పంట మీద అంతో కొంత జమ చేసి 15 లక్షల దాకా జమ చేసి పెట్టిన ఆనికన్నా ఎక్కువ నాకెవరున్నారు చెప్పు బిడ్డ వేరే కోడలు అయినా నువ్వేనాయే ఆని పానం గురించే నేను ఇవన్నీ జమ చేసి గిట్ట మీతోటి కంటైనా కానీ మిమ్మల్ని ఎండబెట్టి నా కడుపు నింపుకొని నేను తినాలని కాదే ఇన్నెట్టని దాకా తీసుకుపోవాలి ఇక ఎక్కడన్నా ఈ ముచ్చట తెలిస్తే బాధపడతారా నాకు అట్కసేది నా గుండెలు పెట్టి దాచుకున్నానే అత్తమ్మ నన్ను క్షమించు నీలో ఇంత బాధ ఉందని నేను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు పొలం తీసుకొని మాకు ₹1 కూడా ఇస్తలేవు అనుకున్నా కానీ నువ్వు దీనికోసం పైసలు జమ చేసినావు అని అనుకోలేదు అత్తమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అత్తమ్మ నీకు మా మీద ప్రేమ లేదు అనుకున్నా నన్ను క్షమించు గవన్నీ మాట్లాడేందుకంటవే నేను సంపాదించేదే మీకోసమాయే ఇదంతా ఎవరికి చెప్పు
ఎక్కడ ఆగమవుతారో వాడు ఎక్కడ పోయి చేత్తడో చేయడో అని మీకు ఎకరం ఇచ్చి ఆ 3 ఎకరాలు రూపాయికి రూపాయి జమ చేసి 15-20 లక్షలు దాకా చేసి పెట్టిన రేపే అది దాఖలు తీసుకొని పోదాలి. పైసలు లేకున్నా మంచిదే, ఉపాసముడు గుడిసెలు ఉన్న మంచిదే, కానీ అది పానం ముఖ్యం నాకైతే.